शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे నమః అన్న సర్వతంత్రేసి అంటే స్వతంత్ర సర్వతంత్రేసి. ఆవిడ ఎవరి మీద ఆధారపడి లేదు. ఒక విషయం మనకి తెలియనప్పుడో దోషాలు జరిగినప్పుడు వేరే వారి మీద ఆధారపడటం కానీ వేరే వారు మనని ఆజ్ఞాపించడమో మనకి చెప్పడమో జరుగుతుంది. ఒక సలహా సంప్రదింపులు ఎప్పుడు అలా అమ్మకి అలాంటి ఆవశ్యకత లేదు. అన్ని తంత్రములు మంత్రములు ఆవిడే సర్వ సమర్థురాలు కాబట్టి ఆవిడని ఆజ్ఞాపించే వాళ్ళు కానీ ఆవిడకి అంటే ఒకరితో చెప్పించుకునే ఆవశ్యకత లేదా. బ్రహ్మాండ స్వరూపిణి. అలాగే ఈ జీవుడు కూడా ఎప్పుడైతే వ్యవహారాల్లో సుమ్మయిరు స్థితిలో ఉంటాడో వ్యవహారం చేసేది ఆవిడవుతుంది కాబట్టి వీడికి కూడా ఏ గోడ లేదు, హాయిగా ఉండొచ్చు. ఎందుకంటే సర్వము ఆవిడే చేస్తుంది. పరిగెత్తక్కర్లా ఇటు అటు, దేని గురించి అయినా సరే తాపత్రయము అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, పరమ ప్రశాంతంగా ఉండవచ్చు వాడు. సర్వతంత్రేసి ఒకటి అమ్మ తంత్రములన్నీ కూడా ఆవిడే. మంచి చెడ్డ రెండు ఆవిడే. వివేకం ఉన్నవాడు మంచి వైపు ప్రయాణం చేస్తాడు. వివేకం ఉన్నా కూడా ప్రయాణం చేయవచ్చు. స్వార్థమో ఇంకోటో ఏదన్నా ఉందనుకోండి, వాడి వివేకము రెండు రకాలుగా వాడు వాడుకుంటాడు. టెక్నాలజీ ఉందండి, కరెక్ట్ గా వాడుకున్నవాడు వాడు మంచి ఉద్ధరణ పొందుతాడు. అదే ఆ టెక్నాలజీని వేరే దానికి వాడుకున్నవాడు అంటే మంచి చెడు అనేది ఉంటుంది. ఇలాగే ఏదైతే ఇహము పరము బాహ్యము ఏదైనా సరే ఒక రెండుగానే తీసుకున్నప్పుడు అది ఇబ్బంది పెట్టదు. వివేకవంతుడు అంటే అసలు అంటే ఏ విధంగా దాన్ని ఇది చేసుకుంటే వీడి యొక్క జీవితం ఆనందమయంగా ఉంటుందో తెలుసుకున్నవాడు. అంటే అనుభవపూర్వకంగా ఇక్కడ చాలా వస్తాయి మనకి. అనుభవం గుర్తించిన వాడు ఓ రకంగా ఉంటాడు, అనుభవాన్ని ఏమిట్లే అనుకున్నవాడు ఒక రకం. అంటే మన అనుభవాలే మామూలు డైలాగులు కొట్టాలి అంటే అనుభవాలే జీవిత పాఠాలు, ఇలా ఎన్నో రకాలు మనకి. కాబట్టి ఎప్పుడైతే వాడు తన ఈ తెలుసుకుని జీవిత పరమ సత్యాన్ని అంటే ఈ అనుభవాన్ని వాడు మర్చిపోకుండా వాడు పొందిన అనుభవాన్ని. ఎందుకంటే పరమేశ్వరుడు అనేవాడు చాలా కరుణామయుడు. ఆయన అనుభవం ఇవ్వకుండా కేవలం బోధ ఒక్కటి చేసి ఊరుకోడు. సరే అనుభవం నువ్వు పుట్టినప్పటి నుంచి పుట్టక అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన యొక్క మిరాకిల్స్ చూస్తున్నాను. సరే తెలియలేదు, దానికి ఏం అనలేదు ఆయన. నీకు ఆయన తెలియచెప్పాడు కూడా. ఏదో రకంగా తెలియచెప్పకుండా ఆయన ఏమి ఇది చేయడు. ఎప్పుడైతే ఆ పరమసత్యం నీకు బోధపడిందో అనుభవపూర్వకంగా నీవు దాన్ని ఆచరణలో ఎప్పుడు సర్వకాల సర్వ అవస్థలేదు అంటే అర్థం ఏంటి? దాన్ని గుర్తించి అలా ఉండిపోవటం. ఉన్నవాడు అసలైన వివేకవంతుడు. అంటే తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి కదా. అలా కాకుండా సరే దేని దారి దాందే అని చేసేవాడి జీవితాలు తెలిసిందే కదా. ఎవరి జీవితాలు వాళ్ళకే అనుభవం. ఇక్కడ వేరేగా ఎవరినో చూడక్కర్లేదు,
ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు, పురాణాలు కథలు ఏవి అక్కర్లేదు, ఎవరి జీవితం వాడికే. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క కరుణ కానివ్వండి, ఆయన సమర్థత కానివ్వండి, ఏదైనా కూడా ఇది కూడా బయటకు వెళ్ళక్కర్లేదు. మీకు మీకే, మీ జీవితం మీదే. మీ దేహాన్ని చూసుకున్నా మీకు అర్థమవుతుంది. ఏ రోజుకి ఆ రోజు నిద్ర లేస్తున్నామంటే ఏమిటి అర్థం? ఇలా అనేక రకాలుగా ఉంది ఆయన ఆ సమర్థత అనేది. ఏది చదవక, అందుకనే బోధ ఏమీ అవసరం లేదు. నువ్వు అయి ఉన్నావు, ఆల్రెడీ సిద్ధించిన వస్తువే ఇది. ఇంట్లో ఉన్న వస్తువు నీకు కనపట్టలేదు, అంతకన్నా ఏమీ లేదు, ఎదురుగుండానే ఉంది, నువ్వేం వెతకవలసిన అవసరం కూడా లేదు. నజర్ అందాజ్ అన్నమాట. తెలిసి కూడా తెలియనట్టుగా చేయటమే ఈ నజర్ అందాజ్. ఎప్పుడైతే నువ్వు దాన్ని గుర్తించి ఉంటావో, అంటే గుర్తించిన వాడిగా, వస్తువు కనపడినా కనపడలేదంటే ఎవరేం చేయగలుగుతారండి? ఎవరేం చేయలేరు. అంటే ఎప్పుడైతే నువ్వు నీ అనుభవాన్ని, ఆ సమర్థతని గుర్తించి ఆ విధంగా ఉంటావో, మౌనంగా అన్నిటినీ వదిలేసి వహామి అహం అన్న ఆయన మాటని నువ్వు గనక ఇచ్చేసుకుంటే నువ్వు కూడా స్వతంత్రుడివే. నువ్వు ఎవరి మీద ఆధారపడవలసిన ఆవశ్యకత లేదు. అది ఉద్యోగమైనా ఇంకోటైనా ఏదైనా సరే, ఎవరి మీద ఆధారపడవలసిన ఆవశ్యకత నీకు కలగదు. ఒకళ్ళతో చెప్పించుకోవడం ఎంత బాధాకరం అండి, ఎంత ఈగో వస్తుంది కదా. ఈగో లేకపోతే సమర్థత వస్తుంది. దక్షిణామూర్తి రూపిణి గురుమూర్తియు గురుప్రియయు అగుట దక్షిణామూర్తి రూపిణి అనబడుట సమర్థ. సనక సనందనాదులు బ్రహ్మజ్ఞాన విషయ సంశయ నిర్మూలనకై పరమేశ్వరుని ప్రార్థించారు. పరమేశ్వరుడు షోడశ వర్షప్రాయ రూపమున పాండీరమను వటవృక్షము క్రింద దక్షిణాభిముఖముగా పద్మాసనమున చిన్ముద్రతో తురీయాతీత ఆ స్థితిలో నిష్ఠుడై దర్శించారు. ఆ మూర్తిని దర్శించగానే అందరికీ సంశయాలు విడిపోయాయి. నిధయే సర్వ విద్యానాం, సర్వ విద్యలకు నిధి అయిన వాడు, సర్వ విద్యా ప్రపంచమునకు కారణ గురువుగా సంపూజింపబడువాడు, కేవల ఆ సరస్వతీదేవి స్వరూపమైన వాడగుట పరమేశ్వరి దక్షిణామూర్తులు. ఇద్దరు అభేదం కదా. కాబట్టి ఆయన ఉన్నాడు అంటే ఆవిడ ఉంది అక్కడ, విడిగా ఉండక్కర్లా, పక్కన నీ విడిగా ఇంకొక రూపంగా కనపడక్కర్లా. ఒక పరమేశ్వరుడు అంటే అర్థము ఇక్కడ శివుడు అని కాదండి, అర్థం ఒక మూర్తి. ఆ మూర్తి ఉన్నది అంటే మూర్తికి శక్తి ఉన్నది. శక్తి నీకు విడిగా కనపడక్కర్లేదు, మూర్తి శక్తి కలిసే ఉంటాయి ఎప్పుడైనా సరే. అంటే ఇక్కడ ఆయన దక్షిణామూర్తి అని మనం పుంలింగంలో చెప్తే ఆవిడ దక్షిణామూర్తి రూపిణి స్త్రీలింగం చెప్పాలి. కాబట్టి ఇక్కడ సకల విద్య, గురువు అంటే ఏదైనా సరే నీ సందేహాలని తీర్చేవాడు, ఎటువంటి ఇది లేకుండా. ఏ పుస్తకాలు రిఫర్ చేయక్కర్లేదు, నువ్వు ఎలాంటిది అడిగినా ఆయన నీ సందేహాలను తీరుస్తాడు. ఆ సర్వ విద్యా స్వరూపం. కాబట్టి ఈ గురుమూర్తి, గురువు అన్ని కూడా ఆవిడే అని మనం చెప్తున్నాం. గురుమండల రూపం కూడా ఆవిడే అని. దక్షిణామూర్తి అంటే ఆ ఆది గురువు అని. సనక సనందాదులు ఆయన్ని ప్రార్థన చేశాట బ్రహ్మజ్ఞాన విషయమున సంశయ నిర్మూలనకై. అంతేగాని ఏదో వేరేగా మనకి మామూలుగా కథలో ఎవరితన్ని చూద్దామని చాలా మంది వచ్చారని చెప్తారు, అది తర్వాత జరిగిన లీల. కాబట్టి వాళ్ళు ఆ శివుణ్ణి ప్రార్థన చేశారట, స్వామి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి తీర్చమని. ఆయనే ప్రార్థన చేశారు. ఇప్పుడు అమ్మకి చెప్పిన వాడు వీళ్ళకి చెప్పలేదా అంటే, మనకు ఒక మూర్తిని ఇవ్వాలి. ఆ మూర్తిని ఇవ్వడానికి కోసమని ఆయన మళ్ళీ ఇంకో వేషం వేసుకున్నాడు అంతే. అమ్మకి బోధ చేసిన వాడు సనక సనందాదులకి చెయ్యరా, కానీ ఒక లీల, ఒక రూపం ఆయన కోసమా వీడు పట్టుకుని ఆరాధించి. అంటే మనకి బుర్ర ఎలా ఉంటుంది అంటే, జీవుడికి వీళ్ళు దీనికి అంటే ఈయన దీనికోసం, ఆయన దానికోసం, ఆయన దానికోసం, అమ్మ ఇది
అంటే డబ్బు కోసం ఒకళ్ళు, చదువు కోసం విఘ్నాలకు ఒకరు, ఇలా అంటే వీడు అనేక విధాలుగా ఉంటాడు కదా, అనేకంగా కాదు. అందుకని ఆయన షోడశ వర్ష ప్రాయుడు, ఆ 16 ఏళ్ల వయసు పిల్లవాడిగా ఈ భాండీరం అనే వటవృక్షం కింద ఆయన కూర్చున్నాడు. నిశ్చలంగా కూర్చున్నాడు. మౌన ముద్ర, మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మం ఒక రూపం దాల్చి వచ్చింది, అక్కడ కూర్చున్నట్టే చిన్ముద్రతో. వాళ్ళకి ఇంకా ఆ మూర్తిని చూడటం ఒక సరెండర్నెస్ వచ్చింది అనుకోండి, వారి మీద అపారమైన ఆ నమ్మకం ఉన్నప్పుడు మీరు ఎంత ఇదిగా ఉంటారు. బాహ్య విషయాల్లోనే చూసుకున్నాం పోనీ, ఒక అమ్మ కానివ్వండి, ఒక బంధం అనండి, లేదా మీ మిత్రులు అనండి, ఎవరైనా సరే వారి మీద మీకు అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మీరు ఎంత హాయిగా ఉంటారు. ఏ చీకు చింత లేకుండా, ఎందుకు నాకు వాడు ఉన్నాడు, నన్ను చూసుకుంటా, మా అమ్మ నన్ను చూసుకుంటా, అయితే నా పిల్లవాడు నన్ను చూసుకుంటా, అంటే ఏ బంధమైనా సరే ఒక నిశ్చింత, ఏది ఉండదు, హాయిగా ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా నాకు తీర్చడానికి ఉన్నారు. బాహ్య విషయాలు మరి, బాహ్యం అంటే ఇహము పరము, నీకు రాబోయే కష్టాలు అన్ని తీర్చే ఆ పరబ్రహ్మం దగ్గర కూర్చుంటే ఇంకా అడగవలసిన ఆవశ్యకత ఏంటి. మనకు సామెత కూడా ఉంటుంది, ఒక వయసు వచ్చేవరకు అమ్మ నువ్వేం అడగక్కర్లా, ఆ తర్వాత అమ్మకు విసుగు వస్తుంది కాబట్టి అడగటం మానేస్తుంది, అడగందే అమ్మాయినా పెట్టడం తర్వాత వచ్చి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ పరమ విశ్వాసం నీలో ఉంటుందో, సంశయాలు నశించాయంటే అర్థమేంటి, ఆ నిశ్చింత, ఆ తురీయాతీత స్థితి కదా. వారి కూడా అంటే అందరూ వచ్చేసి అలా మౌనంగా కూర్చుండిపోయారు. తర్వాత మనకి ఒక చిన్న లీలగా ఒక కథ చెప్తారు. ఎవరో చిన్న పిల్లవాడు అక్కడ ఉన్నట్ట, అన్ని సంశయాలు తీరిపోతున్నాయట, మనం కూడా వెళ్ళి అసలు అడుగుదాం ఏమిటి అంత చిన్న పిల్లవాడు అని చాలా మంది వచ్చారు. వచ్చి అందరు కూర్చున్నారు, అంతే, ఎవరికి మాట రాలేదు. ఆ పరమ ప్రశాంతమైన ఆ రూపం. ఇక్కడ నమ్మకం తర్వాత వచ్చింది, నమ్మకం ముందు వాళ్ళు చూడలేదు, ఎవరో చెప్పగా విని ఏదో పరీక్ష చేద్దామని వచ్చారు. కానీ ఆ రూపాన్ని చూడగానే వాళ్ళు ఇదైపోయారు. అంటే వాళ్ళకి అర్థమైందని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జ్ఞానులే. ఇక్కడ అర్థము బాహ్య రూపం కాదండి, మళ్ళీ పొరపాటు పడేది, అలా పొరపాటు పడకండి. ఆయన అందంగా ఉన్నాడు కాబట్టి అని కాదు, అక్కడ అర్థం రూపాన్ని చూడడం. ఆయనని చూడగానే అంటే ఒక జ్ఞానికి ఇంకొక జ్ఞాని అర్థమవుతాడని చెప్పాను కదా, ఆ విధంగా ఈ యొక్క మునులు ఋషులు వీళ్ళందరికీ కూడా, వీళ్ళందరూ జ్ఞానులే, తపసంపన్నులే, ఎవరేం మామూలు వాళ్ళు కాదు. చూడగానే వారికి అర్థమైపోయి అతను జ్ఞాన సంపన్నుడు, అంతే, మౌనంగా కూర్చుండిపోయారు వాళ్ళు. అన్ని తెలిసిన తర్వాత ఇంకా మాటలు ఏముంటాయండి, మౌనమే ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి ఈ బోధలు వీటన్నిటికన్నా మౌనంతో తొందరగా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అంటే ఆ విధంగా ఆ పరబ్రహ్మ రూపం ఏర్పడి, ఆయన ఒక రూపంగా, అంటే పుంలింగం వచ్చిందంటే స్త్రీలింగం అందులో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనకి బాహ్యంలో వ్యవహారానికి పుంలింగం స్త్రీలింగం, కానీ పరబ్రహ్మణ్యంతో అట్లా రెండు లేవు, ఒకటే ఉంది, ఉన్నది ఒకటే. నువ్వు ఇలా ఆరాధించినా అలా ఆరాధించినా అదే తత్వం, నీ బుద్ధిని బట్టి ఏదో ఒకటి, కానీ ఎలా ఆరాధించినా ఏకముగా ఆరాధించు. అమ్మనన్నా ఆరాధించుకో, అయ్యనన్నా ఆరాధించుకో, ఇంకో రూపానన్నా ఆరాధించుకో, వేదంలో ప్రతిపాదించబడ్డది. అంతే తప్ప అందులో భేదాలు చూపించవు. భేదం లేని వాళ్ళ పట్ల భేదం ఎందుకండి. ఆ విధంగా సర్వ విద్యలకు నిధి అమ్ముంది. ఆ సరస్వతి రూపం అన్నా ఇంకోటన్నా ఏదైనా అదే, బ్రహ్మ జ్ఞానం ఎందు అన్నారు చూడండి, ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆ బ్రహ్మ జ్ఞానం ఎందు ఎందుకు వచ్చే సంశయాలు, ఎక్కడో అన్నమాట ఆచరణలో తేడా వచ్చిందేమో వారికి, ఆ విషయంలో సంశయ నిర్మూలనకై వాళ్ళు దక్షిణామూర్తి అను పదమునందలి దక్షిణ అను పదభాగమునకు ప్రపంచముల సృష్టించి పాలించి లయింపజేయు సగుణ బ్రహ్మ రూపుడని ఆ అమూర్తి, అమూర్తి అండి, ఆమూర్తి కాదు, అమూర్తి పదభాగమునకు కేవల నిర్గుణ బ్రహ్మమని భావం.
అమూర్తి అంటే మూర్తి లేకపోవటం. అంటే ఇక్కడ దక్షిణామూర్తిని విడదీశారు, దక్షిణ అమూర్తి అని. నిర్గుణ బ్రహ్మం పరమేశ్వరి దక్షిణామూర్తి రూపిణి అనబడితే సగుణ నిర్గుణ స్వరూపం. కాబట్టి ఇక్కడ రూపం తీసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళు రూపమే వాళ్ళకు ఉన్నది అని భావించడానికి లేదు. దక్షిణ అంటే సమర్థత అని కూడా అర్థం ఉంటుంది. ఏ సంశయాన్నన్నా తీర్చగలరు. ఇక్కడ చెప్పారు కదా, సృష్టిని ప్రపంచంలో సృష్టించి పాలించి లయింపజేస్తారు. వీటికి రూపం కావాలి. అంటే నిర్గుణంగానే చేస్తారు వాళ్ళు. నీకు ఒక నమ్మకమో నీ బుద్ధికి ఒక స్వాంతన లభించడానికో ఒక రూపం, లేకపోతే దేనికండి రూపం? ఏమీ అక్కర్లేదు, రూపం కావాల్సిన ఆవశ్యకత లేదు. బ్రహ్మం నిరాకారమే. నీ బుద్ధి పరిమితికి లోబడింది కాబట్టి పరిమితమైన రూపంతో వాళ్ళు వచ్చారు. పరిమితమైన రూపంతో వచ్చినంత మాత్రాన వాళ్ళ శక్తి పరిమితికి లోబడి లేదు. వాళ్ళలో అభేదమే, అందరూ సమానమే. అంటే ఆ యొక్క దక్షిణామూర్తి రూపం బ్రహ్మజ్ఞాన రూపం. కేవలం బ్రహ్మజ్ఞాన రూపం ఏది అంటే అది. కాబట్టి అది దక్షిణామూర్తిని ఆరాధించాలా, వేరే వాళ్ళని అక్కర్లేదా అని అనవసరమైన ప్రశ్నలు వేసుకోకండి. అన్ని బ్రహ్మజ్ఞాన స్వరూపులే. పరబ్రహ్మం అంటేనే బ్రహ్మము జ్ఞానము. ఒక చెప్పాం కదా, బుద్ధికి ఎవరండి అని అడగడానికి, ఏమిటి విద్యలకి ఎవరిని ఆరాధించాలండి? సరస్వతి దేవిని ఆరాధించరా? తర్వాత వినాయకుడు కూడా వచ్చాడు. ఎవరిని అండి? నీ బుద్ధికి ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళని ఆరాధించి నష్టమేమి? లలితాదేవిని ఆరాధిస్తే ఆవిడ కదా, శివుణ్ణి ఆరాధిస్తే ఇవ్వడం చదువు అందరు ఇస్తారు. బుద్ధిలో భేదం లేకపోతే ఎవరైనా ఇస్తారు. అక్షరాభ్యాసంలో రాసేది ఏంటంటే ఫస్ట్ రాసేది. కాబట్టి ఇక్కడ అభేద స్థితి ప్రతి చోట కనపడుతూనే ఉంటుంది, నువ్వు గుర్తించాలంతే. శనకాది సమారాధ్య, శనకాది సమారాధ్య. మరి రూపం పట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఆరాధిస్తారు కదా. సనక సనందనాదులు అనేవాళ్ళు లేదా మామూలు ఋషులు అలా అని కాదు. ఎందుకు వాళ్ళ పేర్లే చెప్తున్నారు అంటే వాళ్ళు బ్రహ్మజ్ఞాన స్వరూపం. వారికి మళ్ళీ పరమాత్మకి అభేదమని, శిష్యుడు గురువు అన్ని సమస్తం. అందుకే బ్రహ్మజ్ఞానంలో శిష్యుడు గురువు సమానం అవుతారు. కానీ రూపం ఉన్నప్పుడు మీరు చదువుతున్నారు కదా, రికార్డింగ్లు చేస్తున్నారు కదా, అప్పుడు మటుకు ఏకత్వం పనికిరాదు రూపం ఉన్నప్పుడు. ఎందుకంటే ఒక రూపంతో నీకు బోధ జరిగింది, ఒక రూపంతో నువ్వు విన్నావు, శ్రవణం చేసి ఆచరణ పెట్టావు. ఆ యొక్క అభేద స్థితిలో ఇద్దరు సమానం. కానీ వ్యవహారంలో ఇక్కడ రెండు రూపాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏకత్వాన్ని ప్రదర్శించడానికి లేదు. ఇప్పుడు చూడండి, స్కూల్లో టీచర్ ఉంటాడు, తర్వాత వీడు చదువుకుని వీడు టీచర్ అయితే ఇద్దరు సమానమే. అయినా కూడా నిజమైన శిష్యుడైతే ఎప్పుడు కూడా ఆ సమానత్వాన్ని చూపించాడు. గురువు గారు అనే సంబోధిస్తాడు, నమస్కారం పెడతాడు. ఎందుకంటే వాడికి ఆ కృతజ్ఞత ఉంటుంది, ఆయన నాకు విద్య నేర్పించాడు, ఆ విద్య వల్ల నేను ఇవాళ ఇలా ఉన్నాను అన్న భావన నా శిష్యుడు ఎప్పుడూ కూడా ఇద్దరం ఒకటే అని పక్కన కూర్చోడండి. దూరంగానే అయినా కూర్చుంటాడు, అంతేగాని ఆ పక్కన కూర్చోవటం కానీ సమానత్వంగా మళ్ళీ భుజం మీద చెయ్యేసేసి మీరు నేను సమానమే కదండి, నువ్వు టీచరే నేను టీచరే, ఈ యొక్క కృతజ్ఞతా భావం అతనిలో ఉంది. ఎందుకంటే ఆ రూపంతో ఇతనికి బోధించాడు, రూపంతో ఇతను విన్నాడు, బాగుపడు. కాబట్టి అద్వైతంలో ఎట్టి పరిస్థితి, ఇంకా అక్కడ ఏదన్నా జరిగినా అది వేరే విషయం అనుకున్నా, అద్వైతంలో ఎప్పుడు కూడా అది పనికిరాదు. నిర్గుణంలో సమానమే. అమ్మే సమానం అంటుంటే నువ్వు నేను సమానం అంటుంటే మళ్ళీ గురువు విడిగా ఎక్కడండి? రూపం లేనప్పుడు అంతా సమానమే. కానీ ఒక రూపంతో జరిగింది కాబట్టి, ఎందుకంటే నువ్వు రూపాన్ని ఆరాధిస్తున్నావు అనుకోండి గుళ్ళో అమ్మవారిని, ఆహా నా భక్తి బాగా పెరిగింది, నేను కూడా అమ్మవారిలాగా చాలా బాగున్నాను, పోయి పక్కన కూర్చుంటారా? కూర్చోరుగా. ఆ డిఫరెన్స్ ఉంది కదా. ఎందుకంటే మీరు అన్ని పాటించాల్సిందే కదా. శుచి శుభ్రత, ఒక దేవుడు పూజ చేస్తున్నారు అంటే శుచి శుభ్రత, ఆ నైవేద్యాలు అంతే తప్ప ఏముందండి దేవుడు నేను సమానమే కదని ఫస్ట్ మీరు దీన్ని పెడతారా? చాలా దోషం. ఒకవేళ మీరు ఆరాధిస్తూ ఏదన్నా చేస్తే ఆ యొక్క అవి పాటించాల్సిందే. వాళ్ళు ఉన్నతులని, ఇంటికి ఎవరైనా వస్తున్నా ఉన్నతులు వస్తే రుచి చూసి పెడతారండి? ఏదో మీతో సమానం మామూలు వాళ్ళైతే రుచి చూస్తారు, కానీ ఇంటికి ఎవరన్నా గొప్ప వాళ్ళు గురువులు ఎవరన్నా వస్తే రుచులు చూసి పెట్టకండి, దోషం. అంటే మనం ఆ డిఫరెన్స్ ఉంటుంది, అది
నువ్వు తీయడానికి వీల్లేదు. Yeah. ఇక్కడ సనక సనందనాదులు వాళ్ళని ఆరాధిస్తున్నారు అని చెప్పారు. వాళ్ళే కదా ప్రార్థన చేశారు. త్వమేవ అనాదిహి అఖిల కార్యకారణ రూపిణి త్వామేవ హి విచిన్వంతి యోగినః సనకాదయ. సర్వమునకు నీవే మూలమైన దానవు, ఆది అనున్నది లేని దానవు, సర్వమునకు కార్యము కారణము నీవే. సనకాది యోగులు నిన్ను గురించియే తప్పించుచుందురు. అంటే ఆది అంటూ లేదా ఆవిడకి, ఎందుకంటే ఎవరికైనా మొదలు ఉందంటే తుది ఉండాల్సిందే. డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కదండి, అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, అన్నిటికీ అలా ఉంటాయి. కానీ ఆవిడకి అలా లేదు, ఎప్పుడు ఉంది ఆవిడ. ఎప్పటి నుంచి అంటే నువ్వు లేవు కదరా, నీకు చెప్తే ఎవరికి ఏమర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సనక సనందాదులు ఇలా గొప్పవారందరూ కూడా ఆవిడనే ఆరాధిస్తూ ఉంటారు. కార్యము కారణం అన్ని ఆవిడే, కార్యం వేరు కారణం వేరుగా. సనక సనందన సనత్ కుమార సనిత్సు జాతులు అనువారు వీరు బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మ విధులు. సర్వకాలము బాలుర రూపంలో ఉంటారు. జనన కాలం నుండి ప్రవృత్తి మార్గం నిరసించి నివృత్తి గతులై ఉన్నారు. పరమేశ్వరిని ఆత్మ రూపమున దక్షిణామూర్తి రూపమున లెస్సగా ఆరాధించారు. పరమేశ్వరి సనకాది సమారాధ్య అనబడింది. అందుకని వీళ్ళందరూ కూడా, ఈ సనక సనందనాదులందరూ కూడా బ్రహ్మ విధుల చేత, ఇతర బ్రహ్మ మానస పుత్రులకు ప్రజాపతులందరి చేతను కూడా వీరు ఆరాధించబడుతూ ఉంటారు. గొప్పవారిని కదండి, ఎప్పుడైనా సరే ఒక వారికి ఒక కెపాసిటీ ఉందన్నారు అనుకోండి, గొప్పవాళ్ళు అంటే వాళ్ళకి నమస్కారం చేస్తారు కదా. అలా అని అమ్మని ఆరాధించట్లేదు, వీళ్ళని ఆరాధిస్తున్నారని పొరపాటు పడతారు. అమ్మని ఆరాధించే వాళ్ళు అందరికీ నమస్కరిస్తారు, అందరిలోని గొప్పతనాన్ని గుర్తిస్తారు, అంటే అందరిలో ఉన్న ఆత్మని గుర్తిస్తారు. అందులో వీళ్ళు బ్రహ్మవిధులు, వీళ్ళు ఎప్పుడూ బాలు రూపంలో ఉంటారు. చెప్తాను కదా, ఇవన్నీ లీలలండి. ఎందుకు అలా ఉన్నారు అన్న ప్రశ్న పిచ్చి ప్రశ్న. నీకేం చెప్తే అర్థమవుతుంది? ఒక జ్ఞాని విషయం ఇంకొక జ్ఞానికి ఎప్పుడు అర్థమవుతుంది? వాడు జ్ఞాని అయితేనే తెలుస్తుంది. ఎందుకు అలా ఉండాలండి అంటే, నువ్వు కూడా ఉండాలి అనుకుంటే నువ్వు కూడా అద్వైతం నేర్చుకో, జ్ఞాని బాబు. అప్పుడు కానీ ఇవన్నీ ఒక రూపాలుగా ఉన్నారు అంటే, అవి ఆ రూపాలు శాశ్వతమైన రూపాలా? అవి నీకు కోసం వచ్చాయి. నీకు ఒక నిన్ను నిష్ఠాపరుణ్ణి చెయ్యడానికి నువ్వు ఆ విధంగా ఏదన్నా అంటే ఒక ఇన్స్పిరేషన్, దానికోసం నీకు చెప్తారు అంతే తప్ప అక్కడ బ్రహ్మలోకము, ఈ లోకాలు, లేకపోతే వాళ్ళందరూ ఉన్నారు అవన్నీ అనుకున్నారు అనుకోండి. అవి ఏమీ లేకపోతే నువ్వు అసలు ఆరాధిస్తావా? అసలు పూజ చేస్తావా? నీ జన్మని సాధక చేసుకుంటావా? చేసుకో. కాబట్టి ఆలంబనగా ఎలా అయితే ఒక రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావో, నీ మనసు స్థిరత్వం పొందడానికి ఇవన్నీ పెట్టారు. లేవు అనడానికి లేదు, ఉన్నాయి అని చెప్పి అదే విధంగా ఉండడానికి లేదు. తత్వం తెలుసుకో. బస్సు ఎక్కి వెళ్ళారండి, మీ డెస్టినేషన్ వచ్చాక దిగాలి, కానీ బస్సులోనే కూర్చుంటారా? కూర్చోరు కదా, దిగాలి. అంటే తత్వం తెలిసాక అదేమిటో అర్థమయ్యి ప్రశాంతంగా ఉండాలి. తెలియక ముందు అనవసరమైన ప్రశ్నలు ఎందుకండి? ఏమిటి, ఈ బస్సు బాగుందా, అన్ని చెక్ చేశారా, పెట్రోల్ ఉందా, అది లేదా, ఇది లేదా, ఇవన్నీ ఎందుకండి మీకు? టికెట్ కొనుక్కున్నారు, ఎక్కండి, మాట్లాడుకున్నారు. మీరు చేయవలసింది టికెట్ కొనుక్కుని మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ బస్సుని ఎక్కటమే. కాబట్టి మానవ జన్మ ఎత్తారు, తత్వం తెలుసుకోండి. ఆ ఆచరణలో సందేహాలు నివృత్తి చేసుకోండి. కానీ ఎవ్వరికి సందేహాలు లేవు. పాపం ఇక్కడేమో సనక సనందనాదులకు కూడా బ్రహ్మ జ్ఞాన విషయంలో కొంత సందేహాలు వచ్చాయి. వారికన్నా గొప్పవాళ్ళు మీరు అందరూ, కాబట్టి మీకు అసలు సందేహాలే లేవు. రెండు రకాలండి, ఒకటి అంతా అర్థమైపోయి సందేహాలు, ఏది అర్థం కాకపోయినా సరే, అంటే అన్ని అర్థమయ్యాయన్న భావనకి సందేహం రాదు. ఇంకోటి ఆచరణ పెట్టినప్పుడు సందేహాలు ఎందుకు వస్తాయండి? సరే, దీనికి సమర్థింపులు ఏం చెప్తారు? అడిగితే ఇక చెప్పక్కర్లేదు, మనోభావాలు చెప్పగలిసిన అవసరం లేదు కదా. అడిగితే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు, అందుకని అందరూ మౌనంగా ఉంటారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం కదా, అందుకని అందరూ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపాలు మీరందరూ.
అందరూ మౌనమే కదా. అది ఎవరికి సందేహాలు రావు, అసలు ఏది లేదు, ఏ గొడవ లేదండి. అందువల్ల అందరూ దక్షిణామూర్తి రూపాలు. పాపం ఈ సనక సనందనాదులకి వాళ్ళకి మరి ఎన్ని సందేహాలు నివృత్తి చేస్తారు. ఆయన రూపం చూడంగానే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి. ఏది ఏమైనా విషయం తెలుసుకుని ఆచరణలో పెట్టిన వాడు అసలైన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం అవుతాడు. కాబట్టి బాహ్య ప్రపంచంలో దేన్ని పట్టించుకోకుండా ఉన్నాడన్నంత మాత్రం వాడు జ్ఞాని అవుతాడా? ఎన్ని కష్టాలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా సనక సనందనాదులు ఎవరో చెప్పారు నాకు. కాబట్టి వాళ్ళు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి అని కాకుండా మీరు ఏది అంటే ఆ జన్మ సార్థకత, ఈ బోధ దేనికి జరుగుతోంది, దీని లక్ష్యం ఏమిటి, ఎందుకని ప్రతి నామంలో కూడా అన్ని నామాల యొక్క సూక్ష్మార్థాన్ని చెప్పకపోయినా ఏది ముఖ్యమో అంటే జన్మ సార్థకత చేసుకోవడానికి మానవుడికి ఏది ఆవశ్యకతో ఆ సూక్ష్మాలు మీకు బోధింపబడుతున్నాయి. ఆ సూక్ష్మాన్ని గ్రహించి ఆచరణలో పెడితే మిగతా సూక్ష్మాలు తమంతట తామే మీకు అర్థం కానిది సనక సనందనాదుల్లాగా ప్రార్థన చేస్తే ఆ స్వామి అర్థం స్ఫురింపజేస్తారు. శివ జ్ఞాన ప్రదాయిని, సర్వజ్ఞాన స్వరూపిణి యొక్క పరమేశ్వరి తన భక్తులకు పరిపూర్ణమగు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ దేవుణ్ణి ఏ రూపమున ఏ నామమున ఆరాధించినను బ్రహ్మ జ్ఞానమును విమర్శ రూపిణియగు పరమేశ్వరియే ప్రసాదిస్తుంది. సర్వ దేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి అని ఉంది. నువ్వు ఎవరికి నమస్కరించినా ఆ యొక్క కేశవుడు అంటే అర్థము మామూలు అర్థం చూస్తే కేశి అనే రాక్షసుని సంహారం పరబ్రహ్మంకే వెళుతుందని అర్థం. అక్కడ నువ్వు ఆరాధించే దైవం ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ మన అమ్మ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ అమ్మే ప్రసాదిస్తుంది అని అర్థం. ఎవరిని ఆరాధించినా కూడా, ఏ నామంతో ఆరాధించినా మాయ తొలగిన గాని సత్యము భాషించదు. శివుడు పరమానంద రూపుడు, నిర్వికారుడు, భక్తజన కళ్యాణప్రదుడు. ఆయనను తెలుసుకొని జ్ఞానాన్ని స్వస్వరూప జ్ఞానమును ప్రసాదించినది అమ్మ. కాబట్టి శివ జ్ఞాన ప్రదాయిని. కాబట్టి శివము అంటే శుభము. ఏ శుభము? నీకు బాహ్యంలో లభించే ఇవన్నీ కాదు, నీ కంఫర్ట్స్, నీ లగ్జరీస్ కాదు. శివము అంటే అసలైన మానవ జన్మకి సార్థకతనే ఆ శుభం. శుభము అంటే కేవలము ఈ జన్మ సార్థకత మాత్రమే శుభము, శ్రేయస్సు. అది లభిస్తేనే ఆ బ్రహ్మానందం. నువ్వు బాహ్య ప్రపంచంలో ఎన్ని సంపాదించినా, ఎంత చేసినా, ఏది చేసినా నీ ఆనందం క్షణికం మాత్రమే. నీ ఆనందం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. నువ్వు ఆశించిన ప్రతిదీ, నువ్వు పొందిన ప్రతిదీ నీకు ఆనందాన్ని ఇవ్వదు. నువ్వు ఎంత కష్టపడ్డావో అన్నాళ్ళు కూడా నీకు దానితోటి ఆనందం ఉండదు. ఇది నిర్వివాదాంశం. దీనికి వాదనలు అవసరం లేదు. మీ అందరికీ అనుభవపూర్వకమే. అంటే మీకు రెండు రకాల అనుభవాలు ఉన్నాయి. ఇటు పరబ్రహ్మ అనుభవము ఉన్నది, ఇటు ఈ బాహ్య ప్రపంచ అనుభవం కూడా బ్రహ్మాండంగానే ఉంది. కానీ ఏం చేస్తున్నారో తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఆయనను తెలుసుకున్న జ్ఞానమే అసలైంది. అమ్మకు తెలుసు కాబట్టి ఆవిడ శివ జ్ఞాన స్వరూపం. అంటే అర్థం ఇక్కడ శివుడు ఒకడు ఉన్నాడని కాదు అర్థం. పరబ్రహ్మము, పరబ్రహ్మం యొక్క రూపమే అంటే జ్ఞాన స్వరూపము. తెలిసిన వాడి చెప్తాడండి ఏదైనా, బాహ్యమైనా సరే తనకు తెలిసినదైతేనే వేరే వాడికి చెప్పగలరు. తెలియని దానికి గురించి వాడు ఏదో ప్రగల్భాలు పలకవచ్చు కానీ వాడికి నిజంగా తెలియదు. అనుభవం ఉన్నవాడే ఏదైనా చెప్తాడు. ఒక వస్తువు గురించిన నిజమైన వాడు అన్ని చదివాడు అంటే నాలెడ్జ్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు వేరే వాడికి చెప్పగలుగుతాడు. టీచర్ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారండి? ఆ వర్క్ గురించిన నాలెడ్జ్ నీకు ఉండాలి కాబట్టి, నువ్వు చెయ్యాలని. కాబట్టి ఈవిడికి తెలుసు ఆవిడ జ్ఞాన స్వరూపిణియే, పరబ్రహ్మమే. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని శివ జ్ఞానం అన్నారు. అంటే శుభమైన జ్ఞానం ఆవిడ ఇవ్వగలుగుతుంది. కాబట్టి శివ జ్ఞాన ప్రదాయిని. ప్రదాయిని అంటే బాగుగా ఇస్తుందండి, దాయి ఇవ్వటం. కానీ ఇక్కడ శివుడు అనేవాడు కాదు, పరబ్రహ్మ స్వరూపం, ఒక రూపం పొంది వచ్చిందాడు. కాబట్టి నువ్వు ఆవిడని ఆరాధిస్తే నీకు లభించేది బ్రహ్మ జ్ఞానం. కాబట్టి కేవలం ఆరాధించగానే వస్తుందా? ఎలా ఆరాధించాలో తెలుసు కదా. అన్యము లేదని ఆరాధించాలి. పర్వాలేదు, మీరు సంశయాలు అడగకపోయినా నష్టం లేదు, ఏది నష్టం లేదు. కానీ ఆరాధన మటుకు ఆ విధంగా చేస్తారు.
నీవు తప్ప అన్య శరణం లేదన్న భావనతో ఆరాధన చేస్తే ఆవిడ ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏం సందేహం లేదు. స్పందేన లక్ష్యతే వాయు వహ్ని ఉష్ణౌ న లక్ష్యతే చిన్మాత్రం అమలం శాంతం శివ ఇది ఉదితం తు యత్. ఉదితం తు యత్. తు అనేది మనకి కూడా అనే శబ్దంకి వాడతారు ఇక్కడ. వాయువు స్పందనము అంటే వాయువుకి ఆ స్పందన, అగ్నికి ఉష్ణము, శాంతియుతమగు పరిశుద్ధ జ్ఞాన మార్గంన శివుడు తెలియబడుతున్నాడు. శివుని తెలియనగు శాంతియుత పరిశుద్ధ జ్ఞానం ప్రసాదిస్తుంది కాబట్టి పరమేశ్వరి శివ జ్ఞాన ప్రదాయిని. చెప్పుకున్నాం కదా శివము అంటే ఏమిటో. కాబట్టి ఆ విధంగా ఆవిడ ప్రసాదిస్తుంది. కాబట్టి దాని గురించి అమ్మని ఆరాధించాలి. దాని గురించిన ఆచరణ మాత్రమే చేసుకుంటే ఆ శుభాన్ని వాడు తప్పకుండా పొందుతాడు. తెలిసింది కాబట్టి దాని గురించి ప్రయత్నం. తెలియనప్పుడు ప్రార్థన చేసిన ఆవిడ బ్రహ్మజ్ఞానానికే తీసుకువెళ్తుంది. అందులో ఏం సందేహం లేదు. కానీ ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మీ ఆచరణ ధర్మంగా ఆ మార్గంలోనే ఉంటే పొందటం అనేది అత్యంత సులభం. మళ్ళీ జనక మహారాజే వస్తాడు, జీన్స్ లో ఇటు కాళ్ళు తీసి అటరీ కాపులో కాలు పెట్టేలో. అంత సులభమైన జ్ఞానాన్ని పొందాలి తప్ప సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే మానవ జన్మకి డేట్ ఆఫ్ బర్త్ లాగా డేట్ ఆఫ్ ఫూడ్ కూడా ఉంది. అది ఎప్పుడు ఏమిటో ఎవరికి తెలియని అదే పరమ రహస్యం పెట్టింది ఆవిడ. ఎందుకు అది తెలుసుకుంటే నేను ఏదైనా చేస్తానంటారు సరే, దానంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. నువ్వు తెలిసినా ఏం చేయలేవు. అసలు ఎందుకు నీకు అసలైన సంగతి తెలిసింది, శుభం ఏమిటో తెలిసిన తర్వాత ఆ శుభాన్ని ఆచరణలో పెట్టుకోకుండా నేను ఎప్పుడు పోతానో చెప్పండి అంటే అర్థమే ఉందా? ఏమీ లేదు. అంటే చక్కగా ఆ అసలైన శుభాన్ని పొందడానికి ప్రయత్నం కాదు, అలా ఉండిపోండి. శుభాన్ని పొందే విధంగా ఉండండి. ప్రయత్నం ఏమిటండి? అదే స్థితి అని అంటుంటే ఉన్నదే ఆ స్థితి. కాబట్టి ఆ విధంగా ఉండండి. ఆ విధంగా ఉండడానికి మీరేం పెద్ద కసరత్తులో లేకపోతే దాన ధర్మాలు, మీ ఆస్తులంతా పనిచేయటము, బంధాలను వదిలేయటము అన్నీ ఏమీ లేవు. సుమ్మయిరు, ధర్మంగా సుమ్మయిరు. శుభం.